ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి పటేల్ ఇవాళ ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండులా అన్నీ స్విగ్గీ పాలిటిక్స్ అంట. అన్నీ స్విగ్గీ జొమాటో గట్టు ఉంటాయి కదా, అన్ని కసోటి పాలిటిక్సే. తమకు కావాల్సింది ఎక్కడ దొరుకుతుందో గదే చూసుకుంటారంట. ఇప్పుడు రాజకీయ నాయకులంతా ఎచ్చగున్న కాడ పంతారు, పచ్చగున్న కాడ తింటారు. ఇది అయితే వాస్తవమే కదా. ఏడ పచ్చగుంటే గాయనే తింటారు, ఏడ ఎచ్చగుంటే గాడ పంతారు. గాలనే రాజకీయ నాయకులు అంటారు. రాజకీయ నాయకులకు సాధారణ మనుషులకు చాలా పరాకు ఉన్నది. అన్నీ సిగ్గి పాలిటిక్స్. సిద్ధాంతాల కోసం పాటుపడే నేతలు తగ్గిపోయారు, ఎప్పుడో తగ్గిపోయారు, పాడైపోయిన రేవంత్ రెడ్డి ఇలా కళ్ళు తెరిచినట్టు. సిద్ధాంతాలు ఎడుగున్నాయి? సిద్ధాంతాల కోసమే కరెక్ట్ ఉంటే రాజకీయాలు నడుస్తున్నాయి. అయ్యారా ఈయన ముఖ్యమంత్రి అవునా? సిద్ధాంతాల కోసమే ఉంటే అందరి సిద్ధాంతాలు, ఎవరి సిద్ధాంతాలు అలాగుంటే అవి లేవు, పాడైపోను. మేనేజ్మెంట్ రాజకీయాలే నడుస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రమాదకరం. అమ్మో ఇయ్యాల గుర్తొచ్చింది, పాడైపోను. కార్యకర్తలు పోయి వాలంటీర్ వ్యవస్థ నడుస్తుంది. ఇక చూడు రే, ఈ ముచ్చట జర మంచి చెప్పిండు. కార్యకర్తలు పోయి అంటే వాలంటీర్ వ్యవస్థ నడుస్తుందంట. అవునా రేవంత్ రెడ్డి పటేల? కార్యకర్తలే లేకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చునా? తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ వచ్చినాక కేసీఆర్ పరిపాలిస్తున్న సమయంలో ఊర్లలోకి పోతుంటే కనీసం ఒక్క దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేదామన్నా కానీ ఏం ఎగిరేస్తాంలే, అంత తెలంగాణ మయమైపోయింది, అంత టీఆర్ఎస్ మయమైపోయింది, కాంగ్రెస్ ఏడముంది అన్న కాలంలో కూడా కార్యకర్తలు మేము ఉన్నామని ఉప్పుడు ఉపాసం ఉండి కాంగ్రెస్ జెండా పట్టుకొని, చేయి గుర్తు జెండా పట్టుకొని ప్రచారం చేసిన వాళ్ళు, పోరాడిన వాళ్ళు బొచ్చడి మంది ఇప్పటి కార్యకర్తలు. ఆ కార్యకర్తలే లేకుంటే పాడైపోను ఇప్పుడు పార్టీ. అవునా? కొంతమంది లీడర్ల స్వార్థం అని అంటే అదో లెక్క. కొంతమంది కాదు, చాలా వరకు లీడర్లే స్వార్థమే ఉంటుంది. కార్యకర్త ఏనాడు ఏమంటారు బేవాన్ తప్పడు. ఎప్పుడైనా కార్యకర్త అంటే ఆయన ఎప్పుడు అక్కడిక్కడ జంప్ అవుతారంటే చిన్న చిన్న లోన్ల కాన్నో, లేకపోతే ఏదైనా పైరోల కాన్నో, లేకపోతే పోలీస్ స్టేషన్లో చిన్న పనులు ఉంటేనో, లేకపోతే ఇంకేమైనా ఎంఆర్ఓ ఆఫీస్ కానో, ఎండీ ఆఫీస్ కానో అక్కడిక్కడ తిరుగుతుంటే వారం 10 రోజులు తిరుగుతుంటే పాడైపోను. ఇంకో లీడర్ అంటోడు పోయి ఎందుకు అధికారం మాదే ఉంది, మేము చెప్తే ఇంటారుదా, ఎందుకు గిత్త పని సంతకమైనా నేను పెట్టిస్తాను కొనబోయి సంతకం పెట్టించుకొస్తే 4 రోజుల మటుకు ఈయన ఇచ్చిపెట్టి ఇంకో మాట మాట్లాడతారు, ఇంకో దిక్కు తిరుగుతారు. అంతవరకు కార్యకర్తలు. కానీ మీ లెక్క ఈ కాంట్రాక్టులు వస్తేనే పోవాలి, పదవులు వస్తేనే పోవాలి, ఎమ్మెల్యే కావాలి, మినిస్టర్ కావాలి, ముఖ్యమంత్రి కావాలని పార్టీలు మారుతారు, కార్యకర్తలు కాదు పటేలా. విన్నావా? కార్యకర్తలే పార్టీలకు బలం. అవునా కదా? అది ఏ పార్టీ అయినా. ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది అంతరించిపోతుంది. అవునా కాదా? కానీ బలమైన కార్యకర్తలు చాలా మంది ఉంటారు. జెండా ఆడంగా పోతుంటే జెండా ఊపడేంత వరకు కన్ను రెప్ప కింద కొట్టకుండా చూసే కార్యకర్తలు చాలా మంది ఉంటారు. బీజేపీకి అయినా ఉంటారు, టీడీపీకి అయినా ఉంటారు, బీఆర్ఎస్కి అయినా ఉంటారు, కాంగ్రెస్కి అయినా ఉంటారు. ఏ పార్టీకి అయినా కానీ కార్యకర్తలే బలం. కార్యకర్తలే ఏమంటాడు, కార్యకర్తలు వాలంటీర్ వ్యవస్థ నడుస్తుందని అంటాడు. కార్యకర్తలు కాదు, ఫస్ట్ లీడర్లు లంగలయ్యి ఇదంతా పత. జయపాల్ రెడ్డి పురస్కార ప్రధానోత్సవంలో ప్రసంగం. పీవీ తర్వాత అంత గొప్ప రాజకీయాలకు జయపాల్ వేనట అని. ఈ జయపాల్ రెడ్డి వాళ్ళని నాకు అర్థం కాదు. కానీ ఆయన ఏమంటాడు, తెలంగాణ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర అని వెల్లడించింది ఈయన. సరే, జయపాల్ రెడ్డి కూడా ఆయన సై అంటే సై అన్నడేమో. కానీ మరి ముందుగల్లా ఈ తెలంగాణ ఏర్పాట్లో జయపాల్ రెడ్డి గుర్తొస్తుండే మీకు. కానీ రేవంత్ రెడ్డి పటేలా, జయపాల్ రెడ్డి, గోపాల్ రెడ్డి వీళ్ళంతా ఎడబడినరో. కానీ ఈ తెలంగాణ కోసం తన ఆత్మని బలిదానం చేసుకున్న అమరవీరులు ఎందుకు గుర్తొస్తలేరు? పాడైపోను. తెలంగాణ రావడానికి ఇవాళ మేము మతవర్లమని జయపాల్ రెడ్డి పుణ్యమాట వచ్చింది, గోపాల్ రెడ్డి పుణ్యమాట వచ్చింది, కేసీఆర్ పుణ్యమాట వచ్చింది, కేటీఆర్ పుణ్యమాట వచ్చిందని మేము పీగుడు మంత్రమని ముందరికి చాలా మంది పడుతురు. కానీ మరి ఈ తెలంగాణ రావడానికి కారణము ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకోరు, ఎంతమంది విద్యార్థులు చదువులు నాశనం చేసుకొని జైళ్ళలో పడ్డరు, ఎంతమంది ఉద్యమకారులు తన జీవితాన్ని మొత్తం పనంగా పెట్టి వాళ్ళ పనులు మొత్తం ఆగం చేసుకొని ఇవాళ రోడ్ల పాలయ్యారు ఉద్యమకారులు. మరి వాళ్ళు ఎందుకు గుర్తొస్తలేకుండా వచ్చు రేవంత్ రెడ్డికి? ప్రజల గిట్ట అడగొచ్చా మనం? 250 గజాల భూమి ఇస్తాను అన్నాడు ఎవరు? ఈ రేవంత్ రెడ్డి పటేల్. ఆయన ఏది ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరులకు. మరి అమరవీరులు ఎక్కడ, ఉద్యమకారులు ఎక్కడ? ఒక కమిటీ వేసి మరి నిజంగా అమరవీరులు ఎంతమంది ఉన్నారు, ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు, తెలంగాణ రావడానికి కారణమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఏమన్నా ఒక కమిటీ వేసి ఏ ఒక్కరికైనా ఇప్పించే ప్రయత్నం చేయొచ్చునా? ఇవాళ జయపాల్ రెడ్డి, గోపాల్ రెడ్డి గుర్తొస్తున్న ఆడీలకు. ఎక్కడ జయపాల్ రెడ్డి, ఎక్కడ గోపాల్ రెడ్డి?
తెలంగాణ ఉద్యమం ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేటట్టు చేసిరు విద్యార్థులు, అమరవీరులు, మేధావులు, ఉద్యోగస్తులు, ఎంతమంది ఎంత రకాలుగా చేస్తే దొంగ రాజకీయ నాయకులు ఎచ్చగున్న కాడ పండి పచ్చగున్న కాడ తిని 2 రోజులు ఇటు చేయి తెలంగాణ అండి, 2 రోజులు అడ్డునై తెలంగాణ అండి. అందులే ఆంధ్ర తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులంతా కథల వల్లే ఆ కాలాన ఎంతమంది విద్యార్థుల పానాలు పొట్టలు పెట్టుకురు, గాలి ఇయ్యాల గుర్తొస్తుంది. వీళ్ళు అసమైన వాళ్ళు అయితే మరి అంతమంది ఏం చచ్చిపోదురు? అవునా కాదా ప్రజలారా? ముచ్చడి అన్ని సిగ్వి పాలిటిక్స్, అన్ని సరే సిగ్వి పాలిటిక్స్ అవుతున్నాయి. మరి రేవంత్ రెడ్డి పటేలా నీ ముచ్చట నీకే ఒకసారి గుర్తు చేస్తా. అంటే ఇప్పుడు నిన్ను ఇలా వ్యతిరేకించాలని కాదు, కానీ నువ్వు అన్నావు కాబట్టి అంటున్నావు. కానీ అన్ని సిగ్వి పాలిటిక్సే, విలువలతో కూడిన రాజకీయాలు లేవు అంతేనా అన్నది? విలువలతో కూడిన రాజకీయాలు లేవు, సిద్ధాంతాల కోసం లేవని. మరి మీ సిద్ధాంతం ఏమైంది? 10 మంది బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తొలిలో కలిపి గంట కప్పితివి, మీద మెడల కండు వేసినావు కదా, ఇంకా అది పంచాయతీ నడుస్తుంది. మరి ఏమక్కడికి పట్టుకొచ్చినావు? వాళ్ళు ఏమన్నా ఉద్యమకారులా? ఆ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళంత పెద్ద మోతవర్లా? వాళ్ళు రాకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా పడిపోయేది ఉండేనా? చెప్పురు. మరి ఏం పని కాల కండవ కప్పినట్టు? ఎక్కడ పోయింది మరి మీ సిద్ధాంతాలు? ఎక్కడ పోయినాయి? మాది సిద్ధాంతం ఆడ మంట కలసలేదా? అంటే వాళ్ళు ఆ 10 మంది లేకుంటే ఆ కాలాన ఏది వాళ్ళకి ఎప్పుడైతే పార్టీ మారిరో కండవ కప్పిరో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ఏమన్నా సమయం దగ్గర పడుతుంది. అప్పుడు చెప్పడం కాదు పటేలా, చేసి చూపిస్తే అరే నిజంగానే తల్లి దమ్మున్న మొగోడు వచ్చిండ్రు మా తెలంగాణకు ముఖ్యమంత్రి అని అంటారు. మీరు తెలంగాణని భారతదేశానికి ఒక దిక్సూచి లెక్క చేస్తా తెలంగాణ రాష్ట్రాన్ని అన్నారు కదా, గా మాటమే నిలబడాలి. అంతేగాని ఇక మళ్ళీ ఇంత పొడుగు మాట్లాడితే ఎట్లనుకనే ముడ్లు వస్తాయంట. సామెత చెప్తారు కదా, సాయి సంసారే కానీ ముత్తిని పట్టుకురాపోయి ముక్కుపోదామంటే ఆ మాసం ఉండితే గీ మాసం ఉండితే పోయిన ఆయనకు అసంటోడే నువ్వు గీసంటోడివే. ఆ పోయినోడికి ఆడు పోయిన రాజకీయ నాయకులు ఉండే కదా ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు కూడా వాళ్ళకు సంపూర్ణమైన మద్దతు అన్ని రకాలుగా గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక కూడా తెలుగుదేశం వాళ్ళని పోనీయపోయి, కాంగ్రెస్ వాళ్ళని పోనీయపోయి, ఎవడు స్వార్థ రాజకీయ నాయకుడు ఉంటే ఆయన మేళ కండవ గప్ప ఆయన గంట గట్ట ఆయన దొడ్డి తోలుకోను, ఆయన గంట గట్ట ఈయన దొడ్డి తోలుకోను, ఈ గలగలగలగలగలగల మూవ్ కూడా తిరగాలి. ఇక ఆయన గదే పని చేసి నువ్వు గదే పని చేస్తేవి. ఎప్పటికున్నా కానీ రాజకీయ నాయకులే స్వార్థపరులు ఉంటారు, సాధారణ పబ్లిక్ ఉంటారు కదా, వాళ్ళు చిన్న చిన్న పనుల కోసం అక్కడనో ఇక్కడనో ఏదో మామూలుగా పైరోల కారణో ఎంఆర్ఓ ఆఫీసుల కారణో పోలీస్ స్టేషన్ కారణో ఏదైనా చిన్న పనులు ఉంటే జర ఆలీల మాటిని 1-2 రోజుల మటుకు ఆంటారు. అంతేగాని ఆయన మనసులో ఉండేది చేయి గుర్తుంటే అట్లనే ఉంటుంది. సచ్చినా చేయి గుర్తే అంటారు, సచ్చినా అది కారు గుర్తు పార్టీ అంటారు. అవునా కాదా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎంతో కొంత డ్యామేజ్ అయింది బీఆర్ఎస్ పార్టీ. అయినా కూడా పోయి ఏమైనా మైక్ పెట్టుకో, నేను నికాసైన బీఆర్ఎస్ కార్యకర్తను అంటాడు, నేను నికాసైన కాంగ్రెస్ కార్యకర్తను అంటాడు. ఇప్పటికి కూడా లెక్క పెట్టుకోపోయి నువ్వు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో తెలుగుదేశం పార్టీ మొత్తం వేటికాడికి అందమైందని ప్రచారం అయింది కదా, నికాసైన కార్యకర్తలు ఊరికి 50 మంది ఉంటారు. ఉండరా ప్రజలారా? ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. అందుకోసమనే కార్యకర్తలు ఏనాడు కార్యకర్తలు తప్పుపట్టనక్కర్లేదు. మీ స్వార్థాల కోసం మీరు చేసే అంటే మీ ఇప్పుడు నువ్వే అని కాదు, కొంతమంది లంగా దొంగ రాజకీయ నాయకులు ఉంటారు కదా, ఏడ కాంట్రాక్టులు వస్తాయి, ఏడ పదవులు వస్తాయి, గెలిచినాక ఇది బాగలేదని ఏదో ఇంకో పార్టీకి అండ కప్పుకొని ఏం పనికి పోయినవరా అని వాళ్ళని అడిగితే నేను అభివృద్ధి కోసం పోయినా జనాల అభివృద్ధి జనాల అభివృద్ధి లేదు, నా లొటపిసిన అభివృద్ధి లేదు, ఏమైనా వాళ్ళ అభివృద్ధి కోసం మారవలసిన పార్టీలు కానీ జనాల అభివృద్ధి కోసం మారినోడు ఈ భారతదేశ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు లేడు. అవునా కాదా ప్రజలారా? చెప్పురి. నేను మాట్లాడిన ముచ్చట్లు ఏమైనా తప్పు ఉంటే బరాబర్గా కామెంట్ పెట్టుకుని ఉంటా మరిగా.